ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి అరుదైన రాజయోగం ఏప్రిల్ నెల 25, 26, 27 తేదీల్లో మీరు కలలో కూడా ఊహించని మార్పులు చూస్తారు. గత కొంతకాలంగా మీరు పడిన కష్టాలు అన్నింటి నుండి పూర్తి విముక్తి రాబోతుంది. మీ జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు అసలు ఈ మిథున రాశి వారి లైఫ్కి ఏ విధమైన రాజయోగం పట్టబోతుంది. మీ జీవితంలో జరగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి. ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మిథున రాశి జాతకులకు కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదంలో, ఆరుద్ర 1, 2, 3, 4 పాదంలో, పునర్వసు 1, 2, 3 పాదాలు ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశాగ్ర బుద్ధి కలవారుగా కూడా ఉంటారు. మిథున రాశి వారికి సమయంలో వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఈ మిథున రాశి జాతకులకి సమయం ముందు చూపుతో వ్యవహరిస్తే మేలు. పనులన్నీ కూడా సులభంగా పూర్తి అవుతాయి. తోటి వారి యొక్క సహకారంతో మంచి ఫలితాలు పొందగలుగుతారు. పెద్దల యొక్క మాటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇష్టదైవారాధన మనశ్శాంతినిస్తుంది. ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. అధికారుల యొక్క ప్రశంసలు పొందే అవకాశం కనిపిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశము లభిస్తుంది. ఆర్థికంగా బలమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తి, ఆభరణ యోగాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి. కొంత ఆవేశం కలగవచ్చు కాబట్టి శాంతంగా వ్యవహరించడం చాలా మంచిది. శ్రీ విష్ణు ధ్యానం శుభప్రదమైన ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ మిథున రాశి జాతకులకి ఈ సమయంలో మీరు పట్టిందల్లా కూడా బంగారమేనా అన్నట్లుగా మీ జీవితం అయితే మారిపోతుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి జాతకుల గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. మిథున రాశి వారికి చురుకైన మనసు మరియు శరీరం ఉంటాయి. వారు ఆరోగ్యకరమైన సంభాషణ ఇష్టపడతారు మరియు ఒక వాదంలో రెండు వైపులా ఒకేసారి చూడగల సామర్థ్యం కలిగి ఉంటారు. మిథున రాశి వారికి ఆలోచన విధానంలో అద్భుతమైన చురుకుతనం కనిపిస్తుంది. వారు క్షణంలో ఒక విషయం నుండి మరొక విషయానికి మారగలుగుతారు. మిథున రాశి వారు వ్యాపార దృక్పథం కలిగి ఉంటారు. వీరి సంభాషణ నైపుణ్యాలు ఒక ఆస్తి వంటివి. మిథున రాశి వారికి జ్ఞాపక శక్తి చాలా బలంగా ఉంటుంది. వాయురాశి అయినందువలన మిథున రాశి వారికి అనుకూలమైనటువంటి మేధస్సు ఉంటుంది మరియు వారు తమ యొక్క సున్నితమైన వైఖరితో ఎక్కడా కూడా తమ ఉనికిని చాటుకోలేరు. ఈ మిథున రాశి జాతకులకు ఇప్పటి వరకు కూడా మీరు ఏదైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ సమయంలో మీకైతే పూర్తి విముక్తి కూడా రాబోతుంది. అంతేకాదు ఈ రాశి జాతకులకు కెరియర్, వ్యాపారం చూసుకున్నట్లయితే శని దశమ స్థానంలో ఉండడం వలన విపరీతమైన పని ఒత్తిడి, బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన గుర్తింపు మీకు లభిస్తుంది. బాధ్యతలు ఉంటాయి. ఉద్యోగులకు స్థానచలనం ఉంటుంది. బదిలీలు కూడా కలగవచ్చు. ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే జూన్ తర్వాత గురు సంచారం కారణంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. జూన్ 2 వరకు గురువు జన్మస్థానంలో ఉండడం వలన ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయి. ఆ తర్వాత ఆరోగ్యం మెరుగవుతుంది. క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చాలా అవసరం. కుటుంబం మరియు ప్రేమ చూసుకున్నట్లయితే కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఒత్తిడి వల్ల కుటుంబ సభ్యులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రావచ్చు. అవగాహనతో సమస్యలను అధిగమిస్తే మేలు. వీరు చేయాల్సిన పరిహారాలు: శని, గురుగ్రహాల యొక్క అనుకూలత కోసం శనివారం రోజున హనుమాన్ చాలీసా చదవడం, గురువారం దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం మీకు చాలా మంచిది. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. మిథున రాశి వారిపైన గురువు, రాహుల ప్రభావం కూడా ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు చూసేద్దాం. మిథున రాశి జాతకుల యొక్క గురువు, రాహుల ప్రభావం గురించి చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది.
ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవచ్చు. గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అందుకంటే ముందుగా గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రాహుకేతువుల సంచారం కారణంగా ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు తగ్గిపోవడం, మంచి ఉపశమనాన్ని పొందుతారు. ఈ కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి గురుడు యొక్క ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూలమైన ఫలితాలకు అవకాశం ఉంటుంది. ఏడాది ప్రారంభం నుండి జూన్ 2వ తేదీ వరకు కూడా గురుడు యొక్క కారణంగా మిశ్రమ ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయండి. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు మీ కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యుల్లో కొన్ని ఆటంకాలు కలగవచ్చు. 4వ ఇంటిపైన శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండడం కారణంగా మీకు కుటుంబానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించలేకపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనం సంవత్సరం శనిదేవుని యొక్క అనుగ్రహంతో సానుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు మంచి పదవులు లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగినటువంటి వారు విశేషమైన ప్రయోజనాలు మీరు పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తోంది. మిథున రాశి వారికి రాహు అనుగ్రహంతో డిసెంబర్ 4, 2026 వరకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. మిథున రాశి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు. అందుచేత వీరికి ధనముల గురించి చింత, భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి. ఈ రాశి వారు స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ. ప్రేమ ఒకరితో, వివాహం మరి ఒకరితో వీరి జీవితంలో జరగవచ్చు. అయినప్పటికీ కూడా ఈ రాశి వారు నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి. ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెనుతో పెట్టిన విద్య, ఇతరులను అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరే సాటి. మిథున రాశి వారు కాలమును, ధనమును, వ్యక్తుల సామర్థ్యములను కూడా అర్థవంతంగా వినియోగించుకుంటారు. పథకములు రచించుట, ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యం కలవారుగా ఉంటారు. వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థలకు సహాయం చేయడం పైన అధిక విశ్వాసం అనేది కలవారుగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు అధికమైన పట్టుదల ఉంటుంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీల గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావాలు, ఇతరుల అభిప్రాయాలను ఎక్కువగా గౌరవం విలువేస్తారు. వీరు దాతృత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు. అలాగే జాలి, దయ కలవారుగా ఉంటారు. అవతల వారి యొక్క కష్ట సుఖాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అవతల వారి యొక్క సమస్యల గురించి వీరు ఎక్కువగా దిగులు చెందుతూ ఉంటారు. ఉదాహరణకు వీరి స్నేహితులు ఏదైనా కష్టాల్లో ఉన్నారు అంటే వీరి దగ్గర ఉన్నదంతా కూడా వారికి ఇవ్వడానికి వీరు ఏమాత్రం వెనుకాడరు. అలాగే ఒక పని మొదలు పెడితే అందులో చాలా నైపుణ్యత ప్రదర్శిస్తూ ఉంటారు. వీరు ఒక పనిని అనేక రకాలుగా ఆలోచించి చేస్తారు. దీనిని కొద్దిగా ఎక్కువగా నైపుణ్యంతో పనిని పూర్తి చేస్తారు. వీరికున్న నైపుణ్యాలు, స్కిల్స్ ఇంకెవరికి కూడా ఉండవు. చూసారు కదండి, మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.